శ్రీమాత్రే నమః. డిసెంబర్ 2 పోలీ పాడ్యమి. ఈ రోజు చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. శివునికి ప్రీతికరమైన కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తారు. ఈ కార్తీక మాసంలో చివరిగా జరుపుకునే పండుగ పోలీ పాడ్యమి. కార్తీక మాస అమావాస్య మరుసటి రోజు పోలీ పాడ్యమిని జరుపుకుంటారు. డిసెంబర్ 2వ తేదీన పోలీ పాడ్యమి వచ్చింది. డిసెంబర్ 1వ తేదీన కార్తీక మాసం నడుస్తుంది. కార్తీక మాసం నిలిచిన మరుసటి రోజు పోలీ పాడ్యమి జరుపుకుంటారు. పోలీ పాడ్యమి తెల్లవారుజామునే ప్రతి ఒక్కరూ నదుల్లో దీపాలు వదులుతారు. అలాగే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు చేస్తారు. అరటి డొప్పులలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. ఈ పోలీ పాడ్యమి రోజున 30 ఒత్తులతో దీపారాధన వెలిగించాలి. పాడ్యమి రోజున 30 ఒత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు శివుడికి దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ పాడ్యమి రోజున చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. కార్తీక మాసం నెల రోజులు చేసే పూజల కన్నా పాడ్యమి రోజులలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. మరి ఇంతటి పవిత్రమైన పోలీ పాడ్యమి రోజున శివుడిని ఎలా పూజించాలి, 30 ఒత్తుల దీపం ఎలా వెలిగించాలి, అరటి డొప్పుల దీపాలు ఎలా వెలిగించాలి, నదుల్లో దీపాలు వదలలేని వారు ఇంటి దగ్గర దీపాలను ఎలా వదలాలి, అలాగే పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. డిసెంబర్ 1వ తేదీన ఆదివారం నాడు ఉదయం 11 గంటలకు పాడ్యమి తిథి ఏర్పడి డిసెంబర్ 2వ తేదీన సోమవారం నాడు మధ్యాహ్నం 12 గంటల వరకు పాడ్యమి తిథి ఉంటుంది. డిసెంబర్ 2వ తేదీన మాత్రమే నదుల్లో దీపాలు వదలాలి. డిసెంబర్ 2వ తేదీన సోమవారం నాడు స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోవాలి. ముందుగా ఇంట్లో శివ పూజలు చేసుకోవాలి. బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకుంటే శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం 9 గంటల్లోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోండి. ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని శివ పార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి శివుని చిత్రపటం ముందు దీపారాధన చేయాలి. పాడ్యమి రోజున విశేషంగా 30 ఒత్తులతో దీపారాధన చేయాలి. ఎందుకంటే కార్తీక మాసంలో 30 రోజులు, పాడ్యమి రోజున 30 ఒత్తులు వెలిగిస్తే ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు శివుణ్ణి పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ పాడ్యమి రోజున ముఖ్యంగా ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి, లేదా వెన్నతోనైనా సరే దీపాన్ని వెలిగించవచ్చు. మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి అందులో 30 ఒత్తులు వేసి మీ పూజా గదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు దీపం వెలిగించాలి. పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించాలి. చివరగా శివునికి హారతి ఇచ్చి శివునికి నమస్కారం చేసుకుని 5 ప్రదక్షిణాలు చేయండి. ఈ విధంగా పోలీ పాడ్యమి రోజున ఉదయం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకొని ఏదైనా నది దగ్గరకు వెళ్ళి నదిలో దీపాలు వదలాలి. శివుని తలపై గంగాదేవి ఉంటుంది కాబట్టి ఈ పాడ్యమి రోజున నదుల్లో దీపాలను వదిలితే గంగాదేవి ఎంతో సంతోషిస్తుంది. గంగాదేవి ఆశీర్వాదం లభిస్తే శివుని ఆశీర్వాదం కూడా సులువుగా లభించినట్లే. అయితే ఈ పోలీ పాడ్యమి రోజున నదుల్లో దీపాలు ఎలా వదలాలంటే నదికి వెళ్ళిన వారు తూర్పు దిక్కుకు తిరిగి సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. తర్వాత ఒక అరటి డొప్పను తీసుకోండి. అరటి డొప్పను దైవంగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అరటి డొప్పను పూలతో అలంకరించండి. తర్వాత 3 లేదా 5 గుబ్బ ఒత్తులను, పువ్వు ఒత్తులను తీసుకొని వాటిని ఆవు నెయ్యితో ముంచి ఆ ఒత్తులను అరటి డొప్పలో పెట్టి ఒత్తులను వెలిగించి నదిలో వదలాలి. నదిలో వెలిగించిన ఈ దీపాన్ని పోలీ దీపమని అంటారు. పోలీ దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత 3 సార్లు ఆ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి. అలాగే నదిలో ఉన్న నీటిని గంగాదేవిగా భావిస్తూ నదిలో పసుపు కుంకుమలు అలాగే పువ్వులను వేసి నదికి నమస్కారం చేసుకొని నదిలో ఉన్న నీటిని తలపైన చల్లుకోవాలి. నదుల్లో ఇలా దీపాలు వదిలిన తర్వాత ₹1 బిళ్ళను మీ చేతిలో పట్టుకొని మీ మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకుంటూ 3 ప్రదక్షిణలు చేసి ఆ ₹1 బిళ్ళను నదిలో వేయండి.
ఇలా చేయటం వల్ల మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ విధంగా పోలీ పాడ్యమి రోజున మధ్యాహ్నం 12 గంటల్లోపు నదుల్లో పోలీ దీపాలను వదలాలి. అయితే నదులకు వెళ్ళలేని వారు మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు దీపాలను వదలవచ్చు. తులసి మొక్కలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి తులసి మొక్క ముందు ఒక పెద్ద పళ్ళెం పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి నీటిలో పసుపు కుంకుమలు పూలు అలాగే రూపాయి నాణాలు వేసి అరటి డొప్పలు దీపాలు వెలిగించి వాటిని నీటిలో వదిలి నమస్కారం చేసుకుని నీటిని తలపైన చల్లుకోవాలి. ఈ దీపాలు కొండెక్కిన తర్వాత పళ్ళెంలో ఉన్న నీటిని ఎవరు తిరగని ప్రదేశంలో పారవేయాలి. ఈ విధంగా పోలీ పాడ్యమి రోజున నదుల్లో దీపాలు వెలిగించి సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఉసిరి దీపం కానీ 365 ఒత్తుల దీపం కానీ వెలిగించి శివుడిని దర్శించుకుంటే ఈ కార్తీక మాసంలో మీరు చేసిన పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభించడంతో పాటు శివుని సంపూర్ణ అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది. అలాగే ఈ పోలీ పాడ్యమి రోజున శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య శివుడిని దర్శించి నంది చెవులో మీ కోరికలను చెప్పుకుంటే మీ కోరికలు నేరుగా శివుని పాదాల చెంతకు చేరుకుంటాయి. ముఖ్యంగా ఈ పోలీ పాడ్యమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ రోజున చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్యం లభిస్తుంది. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పోలీ పాడ్యమి రోజున నీటితో కానీ ఆవు పాలతో కానీ శివుడికి అభిషేకం చేస్తే శివుని ఆశీర్వాదంతో మీ డబ్బు కష్టాలు లేకుండా జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. అప్పుల సమస్యలతో బాధపడే ఈ పోలీ పాడ్యమి రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి.